ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. అనిల్ వేసుకున్న టీషర్ట్ చాలా రెడ్గా ఉంది. మరి ఆయన డౌట్ వచ్చిందంట. చెప్పు అనిల్. అందరికీ నమస్తే. చాలా రోజుల నుంచి మళ్ళీ కొద్దిగా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసినాం. ప్రజెంట్ ఈ ఊరి పేరు సార్ చౌటుపల్ దగ్గర ఎస్లింగం, చౌటుపల్ మండలం ఎస్లింగొట్టం. ఇది మునుగోడు కాన్స్టిట్యూన్సీ వస్తుంది. ఇది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈయన ఇది మోటార్ వేసి షాటర్ ఈ తంపాలు గుంజి ఇర్లు గుంజి ఈయన కోసం చిన్నగా లేదు. ఇది చుట్టుముట్టు సూర్యాపేట నట్టనాడు నల్లగొండ అన్నట్టు. ఇది నల్లగొండలు ఉంది. ఈ మొత్తం పొలాలు అటు పొలం పెడతారు. అటు పొలం ఉంది, ఇటు పొలం ఉంది, అక్కడ ఉంటుంది చెరువు ఉంది. ఈయనకి ఏం లేదు, ఏకాలం లేదు. ఈయన తేడా 4 వేసినట్టు ఒకటే నాడు గుద్దినట. వద్దు పక్క పొలం వాడు వచ్చి నీ కాలు మొక్కుతారా వదిలేరా మా అయ్యగారు అంటే అప్పుడు వదిలేసినట. అందులో ఈయన కొబ్బరికాయ సైంటిస్ట్. ఈయన కొబ్బరి సాటి లేరు. ఈయనకి అయితే మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళకి వచ్చినాం. ఇది 3వ 4వ చెక్ చేస్తున్నాం. ఇట్లా ఎన్ని చెక్ చేయాలి? ఈయన పరిస్థితి ఏంది? పడే అవకాశం ఉందా లేదా? నాకు వచ్చినా రైతులకు వచ్చినట్టే, రైతులకు వచ్చినా నాకు వచ్చినట్టే. ఇప్పుడు ఈయన 4 బోర్లు వేసాడు. మొన్నటి దాకా ఆనలే పడే. ఈయన 4 వేయాల్సిన అవసరం ఏముంది? మరి ఈయన పరిస్థితి ఏంది? ఎందుకు ఫెయిల్ అయినాయి అంటున్నాం. ఎందుకు ఫెయిల్ అయినాయి? 4 వేసాడు, 4 ఫెయిల్ అయినాయి. ట్రాన్స్ఫారం తెచ్చి రెడీగా పెట్టాడు. ఇప్పుడు అచ్చకడతా అంటాడు. అంటే అచ్చకడతా అంటాడు. మరి అచ్చకట్టే ముచ్చట నీదా? అచ్చకట్టిస్తావా? ఏం చేస్తావు? మనం అంత ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇదంతా గ్రనైట్ ఏరియా. దాన్ని గ్రనైట్ అంటే చెప్తా కదా నేను వీడియోలలో, ఇగ్నియస్ రాక్, అగ్ని నుండి పుడుతుంది. ఈ ఇగ్నియస్ రాక్లు ఏంటంటే ఫ్రాక్చర్ జోన్స్, జాయింట్స్ ఉంటేనే నీళ్ళు వస్తాయి, లేకుంటే రావు. నువ్వు 1000 కాదు, అప్పర్ క్రస్ట్ లోతు వచ్చి దగ్గర 35 కిలోమీటర్లు ఉంటుంది. 35 కిలోమీటర్ దాకా వేసిన సుక్క నీళ్ళు రాదు. ఎప్పుడు వాన కొట్టింది, వాన ఎంత దూరం ఉంటుంది పోయి, వాన కొట్టినప్పుడు మట్టి ఉంటుంది. మా అంటే ఒక 40 మీటర్ల వరకు, అంటే 120 ఫీట్స్ వరకు మొరం, మట్టి అయ్యని ఉంటాయి. ఆ మట్టి ఉన్నంతకాలం కొన్ని నీళ్ళు వస్తున్నాయి. 1/2 ఇంచ్ వచ్చింది, అందుకే 1/2 ఇంచ్ 1 ఇంచ్. ఇది అదే ఓన్లీ 60-70 ఫీట్లకే వస్తున్నాయి. తర్వాత మొత్తం అదే బురద వస్తుంది సార్ అంటుండు. ఎందుకు వస్తుంది అంటే జోన్ ఆఫ్ ఏరేషన్ అని ఉంటుంది. అక్కడ జోన్ ఆఫ్ ఏరేషన్, జోన్ ఆఫ్ సాచురేషన్. ఈ సాచురేషన్ జోన్లోన బండ కింద పగుళ్ళు ఉంటాయి. అవి ఉంటేనే వాటర్ వస్తాయి, లేకుంటే రావుతాయి. అది ఇక్కడ జోన్ ఆఫ్ ఏరేషన్ వాన పడదుగా. వాన పడప్పుడు వాన నీటి మట్టి తీసుకుంది, మొరం తీసుకుంది. దాంట్లో నిక్షిప్తమై ఉన్న వాటర్ మాత్రం బయటకు వచ్చినాయి. అంతిమంగా ఏంటంటే ఎక్కువ షీట్ రాక్ ఎక్కువగా ఉంది. మనం లోతులో ఉన్న లోతులో ఉన్న ప్రాక్టీస్ కోసం వెతుకుతున్నాం. ఒకవేళ అది దొరికితే మ్యాక్సిమం 2 ఇంచ్ వాటర్ దొరికించే అవకాశం ఉంది. ప్రయత్నం చేస్తాం. ఈ రైతులారా, ఇదంతా ఈ ఏరియా అంతా షీట్ రాక్ గ్రనైట్తో కంపోజ్ చేయబడి ఉంది. గ్రనైట్లో ఫ్రాక్చర్స్, జాయింట్స్ కానీ కనుక లేనట్లయితే చుక్క నీరు రాదు. కానీ ఇక్కడ సైన్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి